నువ్వు నీ దేవుడు ఆశ్రయించలేడా? నీ దేవుడు చేతకాని వాడా? నీ లెజమే కాంసాభిషేకం మారత. అందరికీ వందనాలు. అయ్యగారు సేవ చేస్తున్నారు, యథార్థ మంది సేవ చేస్తున్నారు. దానికి ఖర్చు, అభిషేక తైలం చేయడానికి ఖర్చు పెడతానికి నేను 2000 ఇచ్చుకుంటున్నాను. అందరికీ వందనాలు. అయ్యగారు అభిషేక తైలం చేస్తున్నారు కనుక నేను యథార్థంగా చేస్తున్నారు కనుక నేను 5000 అందిస్తున్నాను. శుభార్త. ప్రైజ్ ది లార్డ్. చూశారు కదండి, చూశారు కదండి. మరి యథార్థమైన సేవ మరి అని గుర్తించారు. మరి తైలాభిషేక అనేక ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నాం కనుక మరి దానికి ఎంతో సౌండ్ సిస్టమ్ అనేది ఖర్చు ఉంది. మరి ఏలో వృద్ధాప్యలో ఉండి మరి ఏ సహాయం లేకపోయినా మరి వారు దేవుని ప్రేమించి సేవను గుర్తించి మరి ఈ కొనబోతున్న సౌండ్ సిస్టానికి, స్టాండ్లకి, బయట సువార్త పత్రికలు వేయించడానికి, పాంప్లెట్స్ వేయించడానికి చాలా ఖర్చుతో కూడుకుని ఉంది కనుక మరి వాళ్ళు ప్రేరేపణతో వచ్చి వాళ్ళకు ఉన్న దాంట్లో వారి జీవనోపాధి అయిన ఉన్న దాంట్లో వారు తీసి మరి వారు ఈ సువార్త పనికిస్తున్నారు. మరి మనవెందుకు ఆలోచించకూడదు? ఈ సేవలో పనిచేస్తున్నాం, వాలంటరీగా ఉన్నాం, సంఘస్థురాలుగా ఉన్నాం. అనేకులు బాగుపడుతున్నారు, మేలు చూస్తున్నారు. ఈలో ఏ ఆధారం వారికి లేదండి. దేవుడే ఆధారం చేసుకొని ఆ ఉన్నదాంతోనే జీవనం గడుపుకునే పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఉన్నాయి. కానీ దేవుడికి మేము చెయ్యాలి. అయ్యగారు యథార్థమైన సేవ చేస్తున్నారు. ఈ సేవ భారభరితమైంది. అనేక ప్రాంతాల్లో అభిషేక తైల ప్రార్థన ఏర్పాటు జరుగుతుంది. దానికి ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయని గుర్తించి మరి ఒక రైతు 5000 రూపాయలు, ఎంతో భారం అది. 5000 రూపాయలు వారు ఈ సువార్త పనులో సహకారిగా ఉన్నారు. అలాగే అమ్మ అయితే తనకున్న దాని 2000 రూపాయలు తీసుకొచ్చి మరి అయ్యగారు మీరు సేవ చేయండి. అనేక ప్రాంతాల్లో మరి తైలాభిషేక ప్రార్థన అంటే ఎన్నో పాంప్లెట్స్ వేయించాలి, అలాగే ఎన్నో మరి స్టాండ్లు కావాలి, బాక్సులు కావాలి, రకరకాల ఖర్చు ఉంది కనుక మా వంతు మేము ఈ సేవకి సహకారులుగా వస్తామని వారు గుప్పులు ఇప్పారండి. ఒక్కసారి ఆలోచించు. వృద్ధాప్యలో ఉండి వేరే ఆధారం లేని పరిస్థితుల్లో వారి జీవనోపాధిని దాంట్లో తీసుకొచ్చి మరి దేవుని నమ్మి నా చేతుల్లో పెట్టి, అయ్యా మేము ఎలాగా అనేక ఊర్లు వెళ్ళాం, మా తరపు మీరు వెళ్ళి సేవ చేయమని ఎంత మంచి ఉదయం ఇచ్చారు. మీరు ఆలోచించండి. ఈరోజు ఎంతో ఖర్చు. మరి తైలాభిషేక పండగ తాడేపల్లి కూడా స్టార్ట్ చేస్తున్నాను. మరి ఎంతో ఖర్చు ఉంది. ఇంచుమించు 1,50,000 రూపాయల వరకు నా ఖర్చు కనబడుతుంది. మరి ఆర్థికంగా చాలా కొద్దిగా మనం వెనకడే ఉన్నాం కనుక మరి మీరందరూ వాలంటీర్లు ఒకసారి ఆలోచించండి, సంఘస్థులు ఆలోచించండి, శనివారం వచ్చే బెడ్లో ఆలోచించండి. మరి వీరిలాగా మీరు కూడా ముందుకొచ్చి ఈ యొక్క తైలాభిషేక ప్రార్థన మరి తాడేపల్లిగూడెం మంగళవారం స్టార్ట్ చేస్తున్నాను. వచ్చే ఫిబ్రవరి 6వ తారీఖున
దానికి ఎన్నో ఏర్పాట్లు అవసరం ఉన్నాయి. దానికి ముందు చాలా చేయవలసిన పనులు ఉన్నాయి కనుక మీ సహకారం కూడా మాకు అందించండి. మరి మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక. ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉండి మరి అందించాలనుకుంటే మా ఫోన్‌పే నెంబరు 9705379241 ఇది ఒక ఫోన్‌పే నెంబర్ అండి. దానికి మీ సహకారాన్ని ఫోన్‌పే చేయొచ్చు. అలాగే శనివారం వచ్చేపట్లు గానీ, ఆదివారం వచ్చేపట్లు గానీ, వాలంటీర్లు గానీ డైరెక్ట్‌గా చేతికి అందించే అవకాశం ఉంటే శనివారం వచ్చి మీ సహాయం అందించవలసింది కోరుతున్నాను. ఇట్లు మీ సేవకుడైన యెహోషువ. మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు ఆశీర్వదించును గాక.